తాజా అంశాన్ని చూస్తే విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి భారత బ్యాటర్లు ఛేదించారు. దీంతో సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా రోహిత్ శర్మ 75, విరాట్ కోహ్లీ 65 పరుగులతో చెలరేగి ఆడారు. స్టార్ ఆటగాళ్ల దూకుడైన బ్యాటింగ్తో సఫారీలు నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. తొలి 2 వన్డేల్లో గట్టి పోటీ ఇచ్చిన సఫారీలు చివరి మ్యాచ్లో తేలిపోయారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి భారత బ్యాటర్లు ఛేదించారు. దీంతో సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా రోహిత్ శర్మ 75, విరాట్ కోహ్లీ 65 పరుగులతో చెలరేగి ఆడారు. స్టార్ ఆటగాళ్ల దూకుడైన బ్యాటింగ్తో సఫారీలు నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. తొలి 2 వన్డేల్లో గట్టి పోటీ ఇచ్చిన సఫారీలు చివరి మ్యాచ్లో తేలిపోయారు.